నమస్తే, వెల్కమ్ టు ఎట్ న్యూస్ రిపబ్లిక్. ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మ భాషపై మక్కువతో పద్యాలు నేర్చుకోవడం నుంచి పద్యాలు రాసే స్థాయికి ఎదిగారు గన్నవరం లలిత్ ఆదిత్య. అష్టావధానాలు, నవావధానాలకు శ్రీకారం చుట్టారు. అమెరికాలో పుట్టి అక్కడే పెరిగి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్న నవ యువకుడి ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు దూరంగా ఉండే గడ్డపై పుట్టిన అమ్మా నాన్నల సాహిత్యాభిలాష, భాషాభిమానం నుంచి స్ఫూర్తి పొంది సంస్కృతాంధ్రాల్లో పట్టు సాధించి అష్టావధానాలు చేసే స్థాయికి ఎదిగారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో 16న సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం చేయబోతున్న లలిత్ ఆదిత్య ఇప్పుడు ఎట్ న్యూస్ రిపబ్లిక్ స్టూడియోలో ఉన్నారు. లలిత్ ఆదిత్య తండ్రి గన్నవరం మారుతి శశిధర్ గారు, తల్లి శైలజ గారు ఇద్దరు హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నిపుణులైన మారుతి శశిధర్ ఐబీఎంలో పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. చేసేది ఐటీ ఉద్యోగమైనా మారుతి శశిధర్కు సాహిత్యాభిలాష ఎక్కువ. దీంతో తనకు కూడా చిన్నతనం నుంచి సాహిత్యంపై ఆసక్తి పెరిగిందని లలిత్ చెప్తారు. ఇక లలిత్తో తెలుగులో ఓనమాలు దిద్దించి మాతృభాషపై అభిమానాన్ని పెంపొందించిన అతడి మాతృమూర్తి శైలజ గారు. ఇలా లలిత్ తన దైన శైలిలో తన యొక్క ప్రతిభను చాటుతూ అష్టావధానాలు చేస్తున్నారు. ఈ రోజుల్లో తెలుగు భాషని నేర్చుకోండి అని నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అయితే తను అమెరికాలో పుట్టి పెరిగి సంస్కృతాంధ్ర భాషల్లో పట్టు సాధించడము అంటే ఇది ప్రతి ఒక్కరూ, ప్రతి తెలుగోడు గర్వంగా చెప్పుకోదగ్గ సమయం. ఇటువంటి వ్యక్తితో ఈరోజు మనం మాట్లాడబోతున్నాము. మరి లలిత్ ఆదిత్య ప్రతిభ, తన సక్సెస్ వెనుక ఉన్న రహస్యాలు, తన కృషి ఏంటో మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనతో మాట్లాడడానికి దర్శనం పత్రిక ఎడిటర్ శర్మ గారు, అలాగే యువ అవధాన శిరోమణి లలిత్ ఆదిత్య శతావధాని డాక్టర్ జిఎం రామశర్మ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. సార్ శర్మ గారు, ముందుగా ప్రస్తావించుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఇప్పుడు తెలుగు భాష ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఆందోళన చెందే పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ లలిత్ ఆదిత్య విషయంలో నిజంగా ప్రతి ఒక్కరూ తనని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. తను పుట్టి పెరిగింది అక్కడ, కానీ సంస్కృతాంధ్ర భాషల మీద అంత పట్టు సాధించడం, అంతగా కృషి చేయడం అంటే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మీరేమంటారు? అవునమ్మా, ఇవాళ తెలుగు వారందరికీ కూడా ఇష్టమైన పండగ, ముఖ్యమైన పండగ సంక్రాంతి, భోగి సంబరాలు జరుపుకుంటున్నాం తెలుగునాట. అలాంటి తెలుగునాట ఎట్ రిపబ్లిక్ ఛానల్ ఒక చక్కనైనటువంటి మన సంస్కృతికి, మన భాషకు ప్రతీక అయినటువంటి అవధానం మీద చర్చ పెట్టడం నిజంగా శుభ పరిణామం, చాలా సముచితమైనటువంటి సందర్భం. ఇక లలిత్ ఆదిత్య విషయానికి వస్తే, ఇవాళ మన భారతదేశంలోనే అందున తెలుగునాట అందరము అపూర్వమైనటువంటి తెలుగువారికే సొంతమైనటువంటి కళ అవధానం. ఆ అవధానం మరే భాషలోనూ ఉండదు. ధార, ధారణ, ధోరణి ఈ మూడు మేళవించి హృద్యమైనటువంటి పద్యాలను చందోబద్ధంగా రచింపజేసి 8 మంది ప్రాశ్నికులకు ఏకకారంలో హృద్యమైనటువంటి పద్యాలతో సమాధానం చెప్పగలిగే అపురూపమైన, విలక్షణమైన, ఉత్కృష్టమైన ప్రక్రియ అవధానం. అందులో అష్టావధానం అనేది మరీ కష్టమైనటువంటిది. అలాంటి అష్టావధానం మన తెలుగునాట వేల సంవత్సరాలుగా మన భాష ఉన్న నాటి నుంచి కూడా శతావధానులు, అష్టావధానులు, సహస్రావధానులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా పుట్టినిల్లు మన ఉభయ తెలుగు రాష్ట్రాలు. అయితే ఈ తెలుగునాట రాను విదేశీ విద్య మోజులో, విదేశాల్లో ఇంగ్లీషు విద్య మోజులో మనదైనటువంటి సంస్కృతిని, మనదైనటువంటి తెలుగు భాషను, అందున తెలుగు భాషలో అత్యంత అపురూపమైన సాహితీ ప్రక్రియ అవధానాన్ని మనం కాలక్రమేణా మరుగునబడుతూ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్లే అవధానులు, శతావధానులు, సహస్రావధానుల పరంపరనే, కొత్తగా అవధానులు రావడం లేదు. ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప వాళ్ళ పరంపరగానే వాళ్ళ వారసత్వం రావట్లేదు. అలాగే చుట్టూ వాళ్ళ వంశంలో కానీ, తమ పరిసరాల్లో కానీ, తమ ప్రాంతంలో కానీ ఉద్దండులైన పండితులు ఉన్నా కూడా ఇంకొక కొత్త పండితులు తయారవట్లా. ఉన్నవాళ్లే పాపం ఆ కళను, ఆ ప్రక్రియను చాలా చాలా త్యాగ నిరతితో, నిబద్ధతతో, భాష మీద ఉన్నటువంటి ప్రేమతో, ఒక రకంగా త్యాగమని కూడా చెప్పాలి,
త్యాగంతో ఈ అపురూపమైన ప్రక్రియను బతికించుకుంటూ వస్తున్నారు. అలాంటి తరుణంలో ఊహకందని విషయం, ఆశ్చర్యకరమైన విషయం, అబ్బురపరిచే విషయం, ఎక్కడ అల్లంత దూరాన 7 సముద్రాలు దాటి అమెరికాలో వాళ్ళ నాన్న ఏదో ఐటీ కంపెనీ ఉద్యోగం మీదకి వెళ్ళి గన్నవరం శశిధర్ గారు అక్కడ స్థిరపడి దశాబ్దాల క్రితమే అక్కడే పుట్టి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తూ అంతకుముందు +2 ఇంటర్ వరకు 10th క్లాస్ వరకు కూడా అక్కడి విద్యనే చదువుకొని కేవలం టీవీల్లో ఏ గరికపాటి నరసింహారావో, ఏ జిఎం రామశర్మ గారో, ఏ మెడసాని మోహన్ గారో, నాగపటి శర్మ గారో అవధానాలు చేస్తున్నది వారు చూసి ఎందుకు ఈ పద్య ప్రక్రియను మనం నేర్చుకోకూడదు, ఈ సాహిత్యంలో మనదైనటువంటి ఈ తెలుగులో ఈ అపురూపమైనటువంటి ఈ విలక్షణమైనటువంటి ఈ పద్య రచనను మనం ఎందుకు చూడకూడదు అని కేవలం ప్రేరణ పొంది తనకు తానుగా, అక్కడైతే ఎవరు గురువులు లేరు ఎక్కడ అమెరికాలో, అలాంటి అమెరికాలో తనకున్నటువంటి అందరూ ఇవాళ స్మార్ట్ ఫోన్ అనగానే వీడియో గేమ్స్ ఆడుతుంటారు, ఇంకొకటి చూస్తుంటారు, యూట్యూబ్లో వినోదకరమైనటువంటి కార్యక్రమాలు చూస్తుంటారు. కానీ ఈ అబ్బాయి అలా చేయలేదు. యూట్యూబ్ని, వాట్సాప్ని, ఫేస్బుక్ని మన తెలుగునాట ఉండేటువంటి పండితులను సంబంధాలు పెట్టుకొని వాళ్ళు చేసేటువంటి పద్యాలను కానీ, వాళ్ళు చెప్పే ప్రవచనాలు కానీ, వాళ్ళు చెప్పే సాహితీ సదస్సులు కానీ అన్నీ రికార్డ్ చేసుకొని తను చదువులో కూడా మంచి ప్రతిభ చూపుతూ మిగతా ఖాళీ వేళల్లో వాటిని ల్యాప్టాప్లోనో మొబైల్లోనో చూసుకుంటూ మెల్లమెల్లగా ఒక చిన్నతనంలోనే, ఇప్పుడు 17 ఏళ్ళు 18 వచ్చాయి, 3-4 ఏళ్ల ప్రాయం నుంచే, అంటే చిన్న సుమతి శతకము ఆ శతకాలు నేర్చుకుని తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంటూ అలవాటై ఇలా పండితుల నుంచి స్మార్ట్ ఫోన్ల ద్వారా తెలుసుకొని ఇవాళ చందోబద్ధమైనటువంటి పద్యరచన నేర్చుకునేదాకా ఎదిగి అక్కడ 10 దాకా అవధానాలు చేసి ఇవాళ ఎల్లుండి మన రవీంద్ర భారతిలో భాగ్యనగరంలో దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో సంస్కృతము తెలుగు రెండూ కలిపి ద్విగుణిత అష్టావధానాన్ని ఆయన చేయబోతున్నారు. ద్విగుణిత అష్టావధానం అంటే ఆ ద్విగుణిత అష్టావధానం అంటే ఒక్క అష్టావధానంలో 8 ప్రాశ్నికులు 8 అంశాలు ఉంటాయి. నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, న్యస్తాక్షరి, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం, 8 మంది 8 విధాలుగా ఆ సాహితీ ఉద్దండుల పండితులు ప్రశ్నలు వేస్తే అన్నింటికీ కూడా మేళవించుకొని దృష్టిని వాళ్ళు భంగం చేసినా కూడా తను ఏకాగ్రత చిత్తుడై తను పద్యాలను అప్పచెప్పాల్సి ఉంటుంది. తెలుగులో అది అష్టావధానం. ఇది ద్విగుణిత అష్టావధానం కనుక అటు సంస్కృతము తెలుగు, సంస్కృతికి 8 మంది, తెలుగుకు 8 మంది, 16 మంది పండితులు పృచ్ఛకులు ప్రశ్నలు అడుగుతుంటే ఏకకాలంలో ఇతను సంస్కృతాంధ్ర అవధానాన్ని రేపు చూడబోతున్నాడు. అలాంటి ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగి మన కళను, మనదైన కళను, తెలుగువారు గర్వించదగే అవధాన కళను బతికించి ఇవాళ రెండూ కలిపి సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం చేయబోతున్నాడంటే అతని గురించి ఆ కళామ తల్లి సరస్వతి చదువుల తల్లి ఆశీర్వాద గృహం తల్లిదండ్రుల అదృష్టం, మన తెలుగువారి అదృష్టం. ఇలాంటి లలిత్ ఆదిత్య లాంటి యువ కిషోరాలు అవధానులు ఇక్కడుండేటువంటి తెలుగు వారందరికీ ఈ తరం మొత్తరికి మార్గదర్శకులు. అలాంటి వారిని మనం ప్రోత్సాహంగా తీసుకొని మన భాషను, మన సాహిత్యాన్ని, మన సంస్కృతిని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంత గొప్ప చర్చలో వారి గురించి సంస్కృతి నిజంగా పులకరించిపోతున్నాం మేమంతా. రైట్ లలిత్ ఆదిత్య, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఇంత చిన్న వయసులో మీరు సాధించిన ప్రగతి ఎంత చెప్పినా తక్కువే. దాని విలువ ఇక్కడ ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ మీరు విదేశాల్లో ఉంటూ మీరు సాధించిన ప్రగతి అది మామూలు విషయం కాదు. తెలుగువారి యొక్క గొప్పతనాన్ని విదేశాల్లో ఉన్న మీరు చాటి చెప్పడం అంటే చిన్న విషయం కాదు. మీరు ఎంతమంది తల్లిదండ్రులను కూడా ఈరోజు ఆలోచింపజేస్తున్నారు. యువతకు మీరు నిజంగా ఆదర్శం. మీరు చాలా అద్భుతమైన కృషి చేస్తున్నారు. మరి ఎన్నో అవధానాలు చేసి అక్కడ ఎన్నో అద్భుతాలు చేశారు. అసలు మీకు ఇటువైపు ఎలా దృష్టి మళ్ళింది? సంస్కృతము తెలుగు నేర్చుకోవడం అంటే అదేమీ చిన్న విషయం కదా. అది మీరు ఫారిన్లో అక్కడే కాబట్టి మీకు అంతా, ఇక్కడున్న తెలుగు వాళ్ళే తెలుగు మాట్లాడుతుంటే తెలుగులో వద్దు ఇంగ్లీష్లో మాట్లాడనే పరిస్థితుల్లో మేమున్నాం. కానీ మీరు అక్కడుండి తెలుగు సంస్కృతాల మీద అంత కాన్సన్ట్రేషన్ చేశారు కదా. అసలు ఫస్ట్ మీకు అది ఎలా కలిగింది? మాది ఇంట్లో కాస్త సంస్కృతి కలిగిన కుటుంబమే. మేము ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకునేసరికి అది సహజం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అదొక దశలో వస్తుంటే మీరు చెప్పినట్టుగా నాన్నగారు నాకు పద్యాలు అట్లాంటివి నేర్పించడం వల్ల వాటిలో ఉండే మాధుర్యాన్ని ఆస్వాదించగలిగే అవకాశం నాకు చిన్నప్పటి నుంచి కలుగుతుండింది. ఆ తర్వాత మా
నాకు 10 ఏళ్లకి మా గురువు గారు మల్లాప్రేడ శ్రీనివాస్ వారి దగ్గర నేను శిష్యుడిగా చేరాను. వారి దగ్గర వేదం మొదలైన నేర్చుకుంటున్నాను. ఈ విషయాలు కాకుండా వారు నాకు ఎంతో నేర్పించారు. వాటిలో భాగంగా సంప్రదాయం పట్ల, మన సంస్కృతి పట్ల ఇంకా గౌరవం పెరిగింది. తర్వాత ఈ మధ్యకాలం ఇదంతా జరుగుతుంటే కూడా మన సంస్కృతిని, సంప్రదాయాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే అది మన భాషలోనే చేసుకోవాలి. ఇప్పుడు మన సంస్కృతిని మన భాషలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ వాడి దగ్గరికి పోతే వాడి విలువలు ఏంటో వాడివి తెలుసుకోవాలంటే వాడిది ఇంగ్లీష్ పుస్తకాలే చదవాలి. అట్లాంటిది మన పుస్తకాలు, మన భారతీయ విలువలు తెలుసుకోవాలంటే మన తెలుగునాట విలువలు తెలుగులోనే చదవాలి. సంస్కృతంలో మనకి ప్రాచీనంగా వచ్చే ధర్మాలని మనం సంస్కృతంలోనే తెలుసుకోవాలి అనే ఆలోచనతో ఈ 2 భాషల మీద నేను కాస్త దృష్టి పెట్టి చదువుకున్నాను. ఆ పైగా దానికి సహజంగా ఒక తీపి ఉండడం వల్ల ఆ అభిలాష మరింత పెరిగింది. తొలి గురువు ఎవరు మీకు? తెలుగులో నాకు అవధానం నేర్పిన గురువు ధూళిపాళ మహాదేవమణి వారు, రాజమండ్రి వాస్తవ్యులు. వారి దగ్గర నేను ఛందస్సు, వ్యాకరణం కూడా నేర్చుకున్నాను. ఓకే. సంస్కృతంలో కూడా వ్యాకరణం వారు నేర్పారు. తర్వాత రాయప్రోలు కామేశ్వరి శర్మ గారు అని చెప్పి నాకు కావ్య పాఠాలు అట్లాంటివి వారు చెప్పారు. తర్వాత మాకు ఇంటి దగ్గరలోనే రాళ్లబండి ప్రేమ్ గారు, రాళ్లబండి లలిత గారు అని చెప్పి, ప్రేమ్ మామ లలిత అని పిలుస్తాను, వారు సంస్కృత భారతి కార్యకర్తలు ఇంటిమించు నేను వాళ్ళ ఇంట్లో అబ్బాయిని నేను. కాబట్టి వారింటికి ఇట్లా పండితులు, ఇట్లా రామశర్మ గారు లాంటి పండితులు వస్తుండగా, ఏదో కుటుంబ శాస్త్రి గారు, దొర్బల ప్రభాకర శర్మ గారు అట్లాంటి వాళ్ళు వస్తుండగా వారితో సంపర్కం వల్ల మరింత నేర్చుకోగలిగాను. రైట్. రామశర్మ గారు, ఏం చెప్తారు మీరు లలిత్ గురించి చెప్పాలి అంటే? ఇంత చిన్న వయసులో ఇంత ప్రతిభ కనపరుస్తున్న దాని గురించి మీరు ఏం చెప్తారు? చాలా అభినందనీయమైనటువంటి అంశం. లలితాదిత్య అమెరికాలో పుట్టి పెరిగి అందులో ఒక క్లిష్టమైనటువంటి ప్రక్రియ, విలక్షణమైనటువంటి ప్రక్రియ అయినటువంటి అవధానం వైపు తన మనస్సును మరల్చడం, అందులో శ్రద్ధను, అభినివేశాన్ని కనబరచడం అనేటువంటిది చాలా చాలా అభినందనీయమైనటువంటి అంశం. ఈ అవధానం అన్నప్పుడు ఒక చిత్తైకాగ్ర్యం అవధానం అని మన పూర్వులు దాన్ని నిర్వచించారు. కాబట్టి దానికి ఒక రూపకల్పన చేశారు. అంటే ఈ విధంగా నిషిద్ధాక్షరి అని, వర్ణనాని, సమస్యాపూరణమని, దత్తపది అని, ఆ విధంగా మాడభూషి వెంకటాచార్యులు గారని మొదటి అవధాని ఆయన. ఆ అవధాని గారు దీనికి రూపకల్పన చేసినారు. అలా రూపకల్పన చేసినటువంటి ఈ అవధానాన్ని ఇప్పుడు ద్విగుణితంగా చేసి రవీంద్ర భారతిలో దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు లలితాదిత్య గారు. అవధానం విషయానికి వచ్చినప్పుడు తిరుపతి వెంకట కవులు ఒక మాట అన్నారు. చాలా అరుదైనటువంటి విషయం ఇది. చదివినవారు లక్షలు గల్గినను అందు పండితుండొక్కండు బయలుదేరు, అట్టి పండితులలో నొరయ 100కి 1 కవీశ్వరుడుండునేమో, అట్టి కవీశులందరయ 100కి 1 అవధాని అయ్యుండునేమో అన్నారు. అంటే చదివిన వారు చాలామంది ఉంటారు, అందులో 100కి 1 మాత్రం పండితుడుగా చలామణి అవుతాడేమో. అటువంటి పండితులు 100 మంది ఉంటే అటువంటి పండితుల్లో 1 కవీశ్వరుడు ఉంటాడట. అటువంటి కవీశ్వరుడు 100 మంది ఉంటే 1 అవధాని ఉంటాడట. అంటే ఎంత అరుదైన అంశమో చూడండి. ఒక అవధానిగా ఎదగడం అనేటువంటిది ఒక పూర్వజన్మ సుకృతము. అదేవిధంగా ఆయన ప్రతిభను అందరికీ పంచడం అనేటువంటిది ఉందే, తన వ్యుత్పత్తిని, తనకున్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకోవడం. ఇలా అవధాన పద్యాలను పంచడం అంటే నైపుణ్యాన్ని పెంచుకోవడం. కాబట్టి అటువంటి విధంగా అవధాన రంగంలో ముందుకు వెళుతున్నటువంటి లలితాదిత్యకు సంపూర్ణంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక మాట చెప్తాను. అవధానం అన్నప్పుడు ముఖ్యంగా దీనివల్ల మనకు సందేశం ఏమిటి అని అందరిలో ఒక ఆసక్తి ఉంటుంది. అంటే పూర్వ కళ కదా ఇది, ఒక కవిత్వ కళ. కవిత్వ కళ అంటే దీన్ని సామాజికంగా దీన్ని ఎట్లా అన్వయింపచేస్తాం? మరి సమాజానికి కూడా అవసరం కావాలి కదా. అందుకే అన్నారు కవిత యశసే అర్ధకృతే శ్వేతరక్షతయే సద్య పరనిర్వృతయే
కాంతా సంమితతయా ఉపదేశయుజే అన్నారు. అంటే ఉపదేశం అనేది కూడా ఒకటి అవసరం, కావ్య ప్రయోజనాల్లో ఉంది. అందుకని అటువంటి కావ్య ప్రయోజనం ఈ అవధానం వల్ల సమాజానికి ఏమందుతుంది అని అంటే తప్పకుండా అందుతుంది. అంటే మనము సమాజంలో ఉంటూ మన జీవన శైలిని గడుపుకుంటూ ఎన్నో రకాలైనటువంటి సమస్యల వలయంలో ఉంటాం. అప్పటికప్పుడు ఒక సమస్య వస్తుంది, దాన్ని సద్యస్ఫూర్తితో మనము ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటిది అవధాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే అవధానంలో ఏకకాలంలో 8 అంశాలు లేదా 16 అంశాలు పెట్టుకొని చేస్తున్నప్పుడు ఆ అవధాని ఆ అంశాలను ఎలా ఎదుర్కొంటాడు, అది ఆ 2 గంటల్లోనే అవన్నీ పరిష్కరించాలి. ఏకాగ్రత భంగం చేసేటువంటి ఒక ప్రాశ్నికుడు ఉంటాడు. అలా ఆ భంగం చేస్తున్నప్పటికీ ఏ విధంగా చెక్కు చెదరకుండా మనస్సును నిలకడగా ఉంచుకొని ముందుకెళ్ళి ఆ పద్యాలను పూరించాలి, విజయవంతం కావాలి. అంటే మనిషి కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అవధానం అంటే చిత్తైకాగ్రత ఉన్నట్టయితే, ఒక యుక్తి ఉన్నట్టయితే, సద్యస్ఫూర్తి ఉన్నట్టయితే తప్పకుండా జీవితంలో విజయి కాగలడు అని దీనివల్ల వచ్చేటువంటి సందేశం అన్నమాట. అవధానం వల్ల ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక్క సమస్య పూర్ణ మీకు వినిపిస్తే మీకు తెలుస్తుంది దానివల్ల ఎలా సమాజానికి సందేశం అందుతుంది అనేటువంటి విషయం. రైట్ శర్మ గారు, ఒక్కసారి మీ ద్వారా తనకు ఒక సవాల్ విసిరితే, ఒక సమస్య ఇవ్వండి, మీరు ఒక సమస్య ఇస్తే తను పరిష్కరిస్తూ చూడాలనుకుంటున్నా. ఇది బాగుంది. అవును. అలాగే నేను పూరించిన ఒక్క సమస్యను చెప్పి వారికి సమస్య ఇస్తాను. అంటే ఇలా ఉంటుంది తెలుస్తుంది కదా. తీ సేవించిన గల్గు ధీనిధులు వాటిల్లు యశశ్రీలహో. టీ సేవించిన అంటే టీ ఛాయ త్రాగినట్టయితే చాలా కీర్తి పెరుగుతుందట. ఎలా కీర్తి పెరుగుతుంది? ఛాయ తాగితే కీర్తి పెరుగుతుందా? ఇది ఒక సమస్య. అవధానంలో ఇచ్చేటువంటి ఇలా ఉంటాయి సమస్యలు. ధీనిధులు వాటిల్లు యశశ్రీలహో అని దీనికి నేను ఒక అవధానంలో చేసినటువంటి పూరణ వినిపిస్తాను. నీ సంసేవన చేత మానవులు, నీ సంసేవన చేత మానవులు స్పందీభూత చేతస్కులై వ్యాసశ్రీ సమ సత్కవిత్వ రచన వ్యాసంగులై పొంగరే. వాసిన్గాంచరే దేవదేవి కరుణా వ్యాపార నిన్ వాగ్వధూటి సేవించినగల్గు. నిన్ వాగ్వధూటి సేవించినగల్గు ధీనిధులు వాటిల్లు యశశ్రీలహో అని. అంటే ఇక్కడ నేనేం చేశానంటే ఒక చిన్న చమత్కారం. టీకి వాగ్వధూటి అని కలిపాను. వాగ్వధూటి అంటే విద్యాదేవి, సరస్వతీమాత. హే సరస్వతీమాత, నిన్ను ఇంతకు ముందు సేవించినటువంటి వాళ్ళందరూ కూడా వ్యాసుని వంటి గొప్ప కవులుగా తయారయ్యారు. కాబట్టి నిన్ను సేవిస్తే కలగనిది ఏమీ ఉండదు. గొప్ప కాంతి కలుగుతుంది, తేజస్సు, ఓజస్సు, మహస్సు అన్నీ కలుగుతాయి. అటువంటి ఓ వాగ్వధూటి, నిన్ను సేవిస్తే కీర్తి కలుగుతుంది అని ఈ సమస్యాపూరణ ఇట్లా చేశాను. ఇక్కడ టీ సేవించిన అనేది వాగ్వధూటి సేవించిన అని పూరణ అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు లలితాదిత్యకు ఇటువంటి ఒక్క సమస్యను ఇస్తాను. ఆయన తప్పకుండా దీన్ని రసవంతంగా పూరిస్తాడు అని నేను విశ్వసిస్తున్నాను. ఖరమున్ గొలువంగ మనకు కైవల్యమగున్. ఖరమును కొలువంగ మనకు కైవల్యమగున్. ఖరమును గొలువంగ మనకు కైవల్యమగున్. మీ సమస్యతో పాటుగా నేను ఒక దత్తపది కూడా ఇస్తాను. దాని తర్వాత ఇది రెండు అయిపోయే లోపల మీరు మనసులో ఉంచుకోండి. సమస్య చెప్పినా దత్తపది చెప్పినా మీ స్వేచ్ఛ. ఇక్కడ
సమస్యను, ఎందుకంటే అందరికీ అర్థం కావాలి కనుక ఈ ఖరం అంటే ఏమిటో వివరిస్తారు. మరి ఖరము అంటే గాడిద. గాడిదను కొలిచినట్టయితే కైవల్యం కలుగుతుంది అని ఈ సమస్య అన్నమాట. దాన్ని మామూలుగా కొలువరు గాడిదను దాన్ని అనుకూలమైనటువంటి అర్థంలో చెప్పాలి. దాన్ని అనుకూలంగా దాన్ని మలుచుకొని ఖరము కాకుండా చేసి చెబుతాడు అవధాని. నాకు ఇష్టదేవ నరసింహస్వామి కాబట్టి ఆ స్వామి స్ఫూర్తితో చేస్తాను. వరభక్తుని బ్రోవగతాన్, ప్రహ్లాదుని రక్షించడానికి వరభక్తుని బ్రోవగతాన్, వరభక్తుని బ్రోవగతాన్ సురవైరిని త్రుంచే. సురవైరిని త్రుంచే, సురవైరి అంటే దేవతల శత్రు రాక్షసుడు, హిరణ్యకశిపుడిని చెండాడాడు. వరభక్తుని బ్రోవగతాన్ సురవైరిని త్రుంచెతాను, సురవైరిని త్రుంచెతాను శుభ్రజ్యోత్స్నా వరతనుడై, శుభ్రజ్యోత్స్నా వరతనుడే, వరతనువు వరతనువా నరసింహు, వరతనువా నరసింహు నఖరమును కొలువంగ, నరసింహు నఖరమును కొలువంగ మాకు కైవల్యమగున్. నఖరము అంటే ఆ నఖము, నరసింహస్వామి యొక్క నఖము. పైగా నరసింహస్వామి యొక్క గోళ్ళకు విశిష్టత ఏంటంటే ప్రమాణ నఖ నిర్భిన్న మహామోహామరారయే అన్నారు. నరసింహస్వామి నఖాలు జ్ఞానస్వరూపాలు, వాటితో అజ్ఞానం అనే రాక్షసుడిని చెండాడడం ఆ అవతారం యొక్క అంతరార్థము. కాబట్టి ఆ జ్ఞానస్వరూపమైన ఆ నఖాల్ని, ఆ నరసింహస్వామి యొక్క నఖాల్ని సేవిస్తే మనకి కైవల్యం తప్పక లభిస్తుంది అని. చదువులమ్మకు నఖలు చాలా చాలా చక్కగా చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. వైచిత్రం ఏమిటంటే ఖరము కాదు ఇప్పుడు అక్కడ, అది నరసింహస్వామి గోరు నఖరము. ఆ నఖరంలో ఎంత శక్తి ఉంటుందంటే హిరణ్యకశిపుని చీల్చినవి ఆ గోళ్లే, నరసింహస్వామి యొక్క గోళ్లే. అందువల్ల అటువంటి గోరును కొలిచాడు ఇప్పుడు ఆయన. అటువంటి గోరును కొలిస్తే మనకు కైవల్యం తప్పకుండా సిద్ధిస్తుంది అని చక్కగా చెప్పావు నాన్న. సంతోషం, ధన్యవాదాలు. శర్మ గారు, నేను ఒక దత్తపది ఇస్తాను. సంక్రాంతి, మకర, కనుమ, భోగి, మకర, కనుమ. సంక్రాంతి, మకర, భోగి, కనుమ, ఈ 4 పదాలను తీసుకొని ఇవాళ అవధాన వైభవాన్ని మీరు ఏదైనా మీ వృత్తంలో ఆయన ఆలోచించుకునే లోపల దత్తుపది ఇలా ఉంటుంది అని చెప్పి నేను ఇట్లా, అంటే ఈ మామూలు పదాలే కాకుండా కొంచెం చమత్కార పరంగా మనం పూరించడానికి అవకాశం ఉండేటువంటి పదాలు కూడా ఉంటాయి. నవీన కాలానికి వస్తే చాలా మంది అవధానులకు ఆ సినీ నటీమణుల పేర్లు కూడా దత్తపదిగా ఇస్తూ ఉంటారు. అందువల్ల అదొక గ్రామర్ లో గ్లామర్ అనమాట. మేము పాటించే ప్రక్రియ గ్రామర్ ప్రక్రియ. ఆ గ్రామర్ కి ఒక గ్లామర్ ఏది నటీమణులు వచ్చి చేరితే. అందువల్ల సమంత, తమన్నా, నయనతార, త్రిష ఈ పదాలు ఇచ్చి సీతాదేవిని వర్ణించమన్నారు. అద్భుతం కదా, సీతాదేవిని వర్ణించమన్నారు. అడిగిన ప్రాశ్నికునికి జోహాలరు. అంత మంచిగా అడిగితేనే మాకు ఒక ఉత్సాహం రేకెత్తిస్తుంది అనమాట. అది ప్రశ్న. ఏం చెప్పినానంటే, శ్రీ సుభాసమంత, శ్రీ సుభాసము అంత, శ్రీ సుభాసమంత చిలికించు సీతమ్మ, శాంతమన్న ఆమె చక్కరూపు, శాంతమన్న ఆమె చక్కరూపు, శ్రీ సుభాసమంత చిలికించు సీతమ్మ, శాంతమన్న నామె చక్కరూపు, ఆమె నయన తారలందున రాముడే, ఆమె నయన తారలందున రాముడే శ్రీ త్రిశక్తి రూప, శ్రీ త్రిశక్తి రూప చిత్తదీప అని. ఇక్కడ తమన్నా అనేది శాంతమన్న,
సీతాదేవి యొక్క రూపం ఎటువంటిది అంటే శాంత స్వరూపం. అట్లాగే శ్రీ సుభాసము అంత, సుభాసమంత. భాసం అంటే వెలుగు, వెలుగు అంటే సీతాదేవి ఒక వెలుగు, ఆమె వెలుగు గొప్ప వెలుగు. అటువంటి వెలుగుకు నమస్కారం. అట్లానే ఆమె నయనతారలలో ఎవరుంటారంటే రామస్వామి, రాముడే ఉంటాడు. ఆమె ఎలాంటిదంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి కాబట్టి త్రిశక్తి స్వరూపిణి. త్రిష వచ్చింది. ఇట్లా ఉంటాయి దత్తపది. భోగి భూషణు మౌళిపై పూచినట్టి సోమకరములు అవధాన సుక్తి నిధులు. భోగి భూషణుడు అంటే శివుడు. భోగము, భోగ అంటే పాము, పడగ. భోగి అంటే పడగ గలిగినది పాము. భోగి భూషణుడు అంటే పాము భూషణముగా గలిగిన వాడు శివుడు. ఆయన మౌళిపై పూచినట్టి సోమ కరములు, అక్కడ మకర వచ్చింది. కరము అంటే మనకి చెయ్యని అర్థం తెలుసు, కిరణము అని చెప్పి కూడా అర్థం ఉంది. శివుడి తల మీద నుండి పూచిన ఆ వెన్నెల లాంటిదే అవధాన సూక్తి నిధులు. సోమకరములు భోగి భూషణు మౌళిపై పూచినట్టి సోమకరములు అవధాన సూక్తి నిధులు. తర్వాత మీరు ఇచ్చిన పదాలు సంక్రాంతి, కనుమ. కనుమ రసపు సంక్రాంతి కాంచుడి, రసపు సంక్రాంతి కాంచుడి రసికులార, రసపు సంక్రాంతి కాంచుడి రసికులార కనుమ శారదాదేవి నాట్యం పుకమ్మదనము. చూడండి, కనుమ శారదా నాట్యం పుకమ్మదనము. అంటే ఆలోచించుకునే అవకాశం లేకుండానే ఛందోబద్ధంగా, ఛందస్సులో ఎక్కడ గణాలు గాని, యతి గాని, ప్రాసలు గాని కాకుండా అప్పటికప్పుడే పెద్ద పెద్ద అవధానాలే చేయగలుగుతారు అనుభవం ఉన్నవాడు. కానీ ఇంత చిన్న వయసులో ఆలోచన లేకుండా ఆశువుగా సద్యస్ఫూర్తి యుక్తి. ఈ రోజుల్లో పద్యాలు నేర్చుకోవడానికి నానా తంటాలు, అక్కడ ఉన్నది బట్టి కొట్టడానికే తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి. మీరు పద్యాలు నేర్చుకున్నారు, అలాగే పద్యాలు రాసే స్థాయికి ఎదిగారు. దీనికి మీరు తీసుకున్న సమయం, ఎంతకాలం కృషి చేస్తే మీరు పద్యాలు రాసే స్థాయికి ఎదిగారు? నా మొదటి పద్యానికి నేను ఒక 6 రోజులు ఇంకా నిద్ర ఆహారాలు కాకుండా ఇంకా వేరేవన్నీ మానేసి గణాలన్నీ రాసుకొని బాగానే 13 ఏళ్ళు అప్పుడు 13 రాలేదు ఇంకా, అప్పుడు బాగా కష్టపడ్డాను. కానీ సాధనైన సాధ్యతే సర్వం అంటారు కదా, అది బాగా అలవాటైపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టు ఇప్పుడు హాయిగా ఇప్పటికప్పుడు పద్యాలు చెప్పేయగలుగుతాను. కాకపోతే నాకు నా నమ్మకం ఏంటంటే మనకి ఒకటి ఇష్టమైతే దానికి మనము తప్పకుండా సమయాన్ని కేటాయిస్తాము. మనకి అది ఇచ్ఛాపూర్వకంగా చేయకపోయినా సమయం మాత్రం దొరుకుతుంది. కాబట్టి నేను ఇప్పుడు ప్రయాణంలో వస్తుంటే ఇక్కడ స్టూడియోకి వస్తున్నప్పుడు కూడా నేను గురువుగారి అవధానం పుస్తకం నాకు ఇచ్చారు, అది చదువుతూ వచ్చాను. అట్లా నాకు సమయం దొరికినప్పుడల్లా ఈ పద్యాలు కానీ కావ్యాలు కానీ చదవడానికి ప్రయత్నిస్తాను. అది ఉడత సాయంలాగా ఈ కొద్ది కలిపి ఎప్పటికైనా ఫలిస్తుంది అని. ఇదే కాకుండా ఒక జోడింపు ఇక్కడ ఏమిటంటే, ఇప్పుడు అభ్యాసం చేస్తున్నాడు అబ్బాయి, ఈ ప్రతిభ అనేటువంటిది దైవదత్తంగానే రావాలి. అది ఆ ప్రతిభ, అటువంటి ప్రతిభా వికాసము, ఆ ప్రతిభ అనేటువంటిది అబ్బాయికి ఉన్నది. దీనికి తోడుగా పూర్వజన్మ నుంచి కూడా కొంత సంస్కారం వచ్చి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఈ అవధాన మార్గంలో, ఈ పద్య మార్గంలో అబ్బాయి రాణిస్తున్నాడు. కాళిదాస మహాకవి అంటాడు పార్వతీమాతను ఉద్దేశించి, ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాహ అంటాడు. పార్వతీమాతకు విద్య చెప్పినటువంటి గురువులంతా కూడా కేవలం నిమిత్త మాత్రులుగా ఉన్నారట. ఏదో గురువు ఉండాలి కాబట్టి ఉన్నారు, అంతేకాని ఆమెకు పూర్వజన్మ నుంచి విద్యలన్నీ కూడా అలా ప్రసరించాయట, సంప్రాప్తించాయట. అట్లానే ఈ అబ్బాయికి కూడా ఎక్కడో ఒక పూర్వజన్మ సంస్కారము ఇలా అవధాన రంగపు మెరుపుల వారికి వచ్చి చేరిందని అంటారు. రైట్ లలిత్, మాకెప్పుడు ఏ రాజకీయాల గురించో సినీ గ్లామర్ గురించో మాట్లాడడం మాత్రమే తెలుసు. ఈ గురువుల గారులంతగా మాకు ఆ పరిజ్ఞానం లేదు. కాబట్టి మేమిద్దరూ మాట్లాడుకునే కొన్ని విషయాల మీద మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం. ప్రస్తుతం రాజకీయాల్లో బాగా ఒక లెవెల్లో ఉన్నటువంటి తెలంగాణ సీఎం కేసీఆర్, కె చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్, వీరి 3 పేర్లు వచ్చేలాగా ఒక అసు కవిత కానీ ఏదైనా కానీ మీరు చెప్పండి. ఎవరి పేర్లు? కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్. జగన్ పవన్ కూడా కలిపితే 4 అయితే. పవన్. చంద్రశేఖర తేజాన జనన మంది
చంద్రశేఖరు తేజాన జనన మంది వాయుజవమును తోడైన పవన జవనము తోడైన పావనుండు. బాగుంది. పవన జవనము తోడైన పావనుండు. ఇక మీరు చంద్రబాబు నాయుడు కదా. పవన జవనము తోడైన పావనుండు రామచంద్ర కార్యార్థమై రాణకెక్కి చంద్రబాబు సమాసంలో సరిపోదు కాబట్టి బాబు పెట్టలేదు. రామచంద్ర కార్యార్థమై రాణకెక్కి రామచంద్రు కార్యార్థమై రాణకెక్కి నతుల చెందెను హనుమయ్య నతులు చెందెను ఘనుడు జగన్ కదా. జగన్ అదే నతులు చెందును స్వామి ఈ జగన్నాథుడతడు. నతులు చెందును స్వామి ఈ జగన్నాథుడతడు అంటే ఆంజనేయ స్వామి పరంగా చంద్రశేఖరు తేజాన జనన మంది రుద్రవీర్య సముద్భవ అంటారు ఆంజనేయ స్వామిని. అటు చంద్రశేఖరు అంటే శివుడు కాబట్టి శివుడి తేజస్సుతో పుట్టి పవన జవనము తోడైన పావనుడు. పవనుడు అంటే వాయుదేవుడు. వాయు వేగంతో ఆయన ఉండే శక్తుల్లో అదొకటి కదా. వాయు జవనము తోడైన పావనుండు రామచంద్ర చంద్రబాబులో చంద్ర వచ్చింది అక్కడ. రామచంద్ర కార్యార్థమై రాణకెక్కి. అది విచిత్రం రామాయణంలో. ఆయన శక్తి గాని బుద్ధి గాని బలం గాని ఏదో అట్టు పెట్టుకుని రామకార్యానికి మాత్రమే విజృంభించేటట్టు అప్పుడే ఆ సముద్ర లంఘనం అప్పుడే విజృంభిస్తాడు స్వామి. అట్లా రామ కార్యార్థమై రాణకెక్కి తర్వాత నతులు చెందును ఈ జగన్నాథుడితడు. ఈ లోకాన్ని రక్షించే స్వామి. తెలిసిపోల్సిన తెలియకపోల్చిన ఇక్కడున్న రాజకీయాలకి చక్కగా చెప్పారు. అక్కడ చంద్రబాబు విషయంలో చాలా చక్కగా మీరు చెప్పడం జరిగింది. ఒక్క అంశం ఇక్కడ ఈ మొదటి పాదంలో చంద్రశేఖర తేజాన జనన మంది అన్నారు చూడండి. అది మన తెలంగాణ ముఖ్యమంత్రి మాన్యులు చంద్రశేఖర్ రావు గారికి చక్కగా సరిపోతుంది. ఎందుకంటే వారు నిజంగా స్వయంగా భాషావేత్త, పద్యాభిమాని. పద్యాలు గడగడ ఆయన నోటి వెంట ప్రసరిస్తూ ఉంటాయి. అయితే ప్రపంచ తెలుగు మహాసభల్లో చాలా గొప్పగా అద్వితీయంగా చేసినటువంటి కీర్తి, ఆ సభలను అద్వితీయంగా కీర్తి చంద్రశేఖర్ రావు గారికి ఉన్నది. కాబట్టి ఇక్కడ చంద్రశేఖర తేజాన జనన మంది అనే మాట మన ముఖ్యమంత్రి గారికి ఇక్కడ వర్తిస్తుంది. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని ఆ శంకరుణ్ణి పార్వతీ శంకరులను మనం కొలుచుకుంటాము. అంటే శబ్దార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే శంకరుడి నుంచే వచ్చాయి. కాబట్టి అటువంటి శంకర స్వరూపుడే మన ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ చంద్రశేఖర్ రావు గారు అనేటువంటి విషయం కూడా అక్కడ ద్యోతకము. అదే విధంగా వారు అన్నట్టు చంద్రబాబు కూడా సమయానికి ఆంజనేయుడి యొక్క శక్తిలాగా సమయానికి ప్రయోగిస్తారు అనేది కూడా అది కూడా కరెక్ట్ గా క్వాలిటీస్ కి జరుగుతున్న దానికి యాప్ట్ గా జగన్. అవును. పవన జవనం అన్నారు చూడండి, అది ఇంకా చాలా బాగుంది. అంటే వాయువేగం ఆయనకి అది సూటబుల్. అదే అండి, మీకు ఇక్కడున్న వ్యక్తులు రాజకీయ పరిజ్ఞానం మీద అవగాహన ఉండే అవకాశం తక్కువ ఉంటుంది, కానీ మీరు కూర్చున్న విధానం అని కరెక్ట్ గా సెట్ చేశారు అనమాట అక్కడ. అదే అటువంటి యుక్తి. అంటే ఏ బర్నింగ్ టాపిక్ అయినా కూడా, ఎటువంటి అంశం అయినా కూడా ఈ అవధానంలోకి మనం తీసుకొని దాన్ని రసమయంగా మలచవచ్చు. ఇంకొకటి, ఇవాళ ఈ రిపబ్లిక్ ఛానల్ @రిపబ్లిక్ అని అంటాము, రిపబ్లిక్ ఛానల్ పేరు. ఇవాళ ఒక సముచితమైనటువంటి పండగ రోజున, తెలుగు సంస్కృతి పండగ రోజున అవధానాన్ని ఒక అంశంగా తీసుకొని గంటన్నర పేటు ఇవాళ చర్చ పెట్టడం అంటేనే గొప్పనైనటువంటి ఒక సాహితీ సేవ చేస్తున్నట్టు ఈ ఛానల్. అలా రిపబ్లిక్ ఛానల్కు మార్గదర్శనంగా మిగతా ఛానల్ కూడా ఈ సాహిత్య సేవ చేయాలి, అందుకు రిపబ్లిక్ ఛానల్ ఒక మార్గదర్శనం కావాలి తెలుగు వాళ్ళందరికీ అన్నట్టుగా ఒక పద్యం చెప్పండి, అది మన బాధ్యత కనుక.
ఈ ఛానల్ చేస్తుండే సాహితీ ఇది మార్గదర్శనం, ఇది గొప్ప సముచితము, మార్గదర్శనం అని చెప్పమంటారా? చెప్పండి. చెబుతూ ఈ ఛానల్ అందరికీ మార్గదర్శనం కావాలి, ఇలా నిర్వహించాలి ప్రతి పండుగ నాడు కూడా. ఎందుకు చెప్తున్నానమ్మా, నాకు ఇవాళ ఇప్పుడు దీపావళి వచ్చింది అనుకోండి, కంసుడు దళితుడు, కృష్ణుడు బ్రాహ్మడు అని ఒక దళితవాదం తీసుకొస్తున్నారు. శ్రీరామనవమి మన విజయదశమి రోజున రావణాసురుడు బ్రాహ్మణుడు అట్లా తీసుకొచ్చి శత్రువులను రాక్షసులుగా లేనిపోని మన ధర్మానికి విరుద్ధమైన చర్చలతో కొన్ని ఛానళ్లు చేస్తున్నాయి. కానీ ఇవాళ రిపబ్లిక్ ఛానల్ ఒక తెలుగు సంస్కృతి ఉట్టిపడేటువంటి పండగ సంక్రాంతి, మన భాషకు కూడా అనేక చోట్ల అవధానాలు పెట్టేవాళ్ళు ఈ సంక్రాంతి రోజున. ఇప్పుడు రేపు కూడా అవధానం జరుగుతున్న సందర్భంలో మీరు ఇంతసేపు భాష కోసం కేటాయించారంటే ఈ ఛానల్లో అది చాలా గొప్పనైనటువంటి విషయం. తెలుగు వాళ్ళంతా చాలా ప్రశంసనీయం. అది ఈ అవకాశము ఒక లలిత్ ద్వారా ఇలాంటిది పెట్టడం కూడా మాకు అనుకోకుండా జరిగింది. వారు అమెరికా నుంచి వచ్చాక కూడా ఇక్కడ మాత్రమే వారు ఇది నిర్వహిస్తారు. అది ప్రత్యేక రోజున ఈ విధంగా నిర్వహించుకోవడం మాకు ఆనందదాయకం. ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇక్కడున్న సిచ్యువేషన్స్ మాకు తెలుసు. భాష మీద ఎలాంటి పరిస్థితి ఉన్నదని రోజు మేము చూస్తున్నాం. అది బాధ కలిగిస్తుంది. అంటే మన మదర్ టంగ్ నువ్వు మాట్లాడు అని చెప్పడం ఏంటి, తెలుగులో మాట్లాడు, తెలుగులో సంభాషించు అని మనం బోర్డులు పెట్టాల్సిన కాషన్ వచ్చిందంటే నిజంగా చాలా దౌర్భాగ్య పరిస్థితిలో మేము ఉన్నాం. అక్కడ మరి వేరే స్టేట్స్ లో లేదు, ఎక్కడా లేదు ఇటువంటి పరిస్థితి. కానీ మనం రక్షించుకున్నాం అనే పరిస్థితికి వచ్చిందని, నీ తల్లి నువ్వు రక్షించుకో అంటే మేము ఏ స్థితిలో ఉన్నాం మాకు అర్థమవుతుంది. సో మీరు నిజంగా అక్కడ పుట్టి పెరిగారు, ఈ సందర్భంగా మనకి వచ్చింది కాబట్టి ఈ సంస్కృతి సంప్రదాయాలు దూరంగా ఉండే గడ్డ మీద మీరున్నారు మన సంస్కృతి సంప్రదాయాలకి. కానీ వాటికి మీరు ఇంత దగ్గరగా ఎలా అయ్యారు, దానికి స్ఫూర్తి ఏంటి? అంటే నేను చెప్పినట్టు మా గురువుగారి దగ్గర చేరంగానే వారు పెట్టినది. ఇప్పుడు వారు నన్ను త్రికాల సంధ్యావందనం చేసుకోమన్నారు. ఇప్పుడు నేను త్రికాల సంధ్య చేసుకుంటున్నాను, అట్లానే వారి దగ్గర వేదం చదువుకుంటున్నాను. ఇట్లా మన సంస్కృతితో సంపర్కం ఉండే అంత కొద్దీ మనకి దాని మీద గౌరవం పుట్టకపోదు. అంటే అంత ఉదాత్తమైన భావాలు కలిగినది, విశ్వమానవ శ్రేయము కోరినది కాబట్టి మనము దాన్ని అవగాహన చేసుకుంటే దాని మీద దురభిప్రాయం కలిగే అవకాశమే లేదు. దాన్ని అర్థం మన భాషని అర్థం చేసుకోలేని వారే దాని మీద ఏమన్నా వేలు పెట్టి చూపించే సాహసం చేస్తారేమో గాని అర్థమయ్యే వాళ్ళకి దీంట్లో మాధుర్యం తప్ప, ప్రేమ తప్ప, ఒక విశ్వమానవ శ్రేయం తప్ప వాళ్ళకి వేరేది కనపడదు. కాబట్టి ఇది అప్రయత్నంగానే జరిగేదని చెప్పి నా భావన. ఇక శర్మ గారు చెప్పింది అదే. భాషయన్న మనకు వంద్యయౌ జననియే. మనకి భాష అంటే అది, ఇప్పుడు భాష అంటే అక్కడ భాషయనిన మనకు వంద్యయౌ జననియే, భాషయనిన మనకు వంద్యయౌ జననియే, తత్సురక్షణయే తత్సురక్షణమే అనొచ్చుగా, తత్సురక్షణమే 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 అంటే తత్సురక్షణం మే తత్సురక్షణం మే సత్శుభంబు తత్సురక్షణం మే సత్శుభంబు సత్సుఖంబు తత్సురక్షణం మే సత్సుఖంబు బహుముదంబు బహుముదము రిపబ్లిక్ ఛానల్. ఈ ఎత్తి కోసం పడ్డ తంటారు ఇది. బహుముదము అంటే ఇప్పుడు ఇది ఆటవల్. ఇది రిపబ్లిక్ అనేది ఇప్పుడు పబ్లిక్ పా వచ్చింది, ఎతి అక్కడికి పడాలి. అంటే ఇక్కడ సూర్యగణాలు బట్టి 2 లఘువులు వచ్చి ఇది రావాలి, 2 లఘువులు అంటే ముందు గణం కూడా సరిపోవాలి ఇట్లా. కాబట్టి బహుముదము చాలా సంతోషము. రిపబ్లిక్ ఛానల్ దర్శనము మార్గదర్శనము. మీరు చేసే దర్శనం ఏ దృష్టి అయితే మీకుందో అదే మార్గదర్శనం. రిపబ్లిక్ ఛానల్ దర్శనము మార్గదర్శనము అని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా చెప్పారు. అయితే ఇంత ఛందోబద్ధంగా చెప్పడము అనేది చాలా కష్టతరం. మీరు అలాగా అసువుగా చెప్పేస్తున్నారు, అంత క్యాలిక్యులేషన్ గా. ఇదివరకు ఛందస్సు నేర్చుకోవడానికి నానా తంటాలు పడే స్కూల్ డేస్ గుర్తొస్తాయి. దాని మీద తిప్పరు 5 మార్కులు తెచ్చుకోవడానికి ఎన్ని కష్టాలు, అవి బట్టి కొట్టి అట్లా నానా కష్టాలు పడేవాళ్ళు. ఇది ఒక భగవంతుడు ఇచ్చిన వరం కావచ్చు, మీ కృషి కావచ్చు, ఇలా మీరు అసువుగా చెప్పగలుగుతున్నారు. అయితే ఈ పద్యాలలో మీకు నచ్చింది ఏంటి? ఆటవెల్ది, సీసం, కందం, వీటిలో మీరు ఎక్కువగా దేన్ని ప్రిఫర్ చేస్తారు? ఏ వృత్తాన్ని మీరు ప్రిఫర్ చేస్తారు? ఇప్పుడు ఒక్కొక్క కవికి ఒక్కొక్క శైలి ఉంటుంది. ఇప్పుడు
నా శైలిలో పెద్దలు చెప్పింది నేను గమనించింది ఏంటంటే ఎక్కువ సంస్కృత పద గుంభితమైన సమాసాలు ఎక్కువ వాడుతుంటాను నేను. కాబట్టి వృత్తాలంటే మనకి నిర్దిష్టమైన గణాలు ఉంటాయి, ఆ వృత్తాలు ఎక్కువ వాడుతుంటాను. వాటిల్లో కూడా మత్తేభము శార్దూలం లాంటి పొడుగువి అంటే ఎక్కువ సమాసాలు వేయడానికి అవకాశం ఉండేవి నేను ఎక్కువ వాడుతుంటాను. మొట్టమొదటగా శార్దూల పద్యంతోనే రచన ప్రారంభమైంది ఆ అబ్బాయి. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని ఏదైనా రాసి శ్రీ విద్యా నిలయ సుధీ కువలయ శ్రేణి సుధాంశూదయ దేవానీక దయాలయ దురిత సందేహాంధ భానుదయ ఇట్లాంటి సమాసాలు వేయాలంటే అది పెద్ద వృత్తాల్లో సుకరం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి వృత్తాలే నాకు ఇష్టం. రైట్, నేను ఒకటి అడగచ్చా? అలంకారంలో నాకు ఒక ఇష్టమైన ఒక అలంకారం ఉంది, అడగచ్చా? చెప్పండి. ముక్త పదగ్రస్త అలంకారం చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది, అది చాలా బాగుంటుంది. మీదైన శైలిలో ముక్త పదగ్రస్త అలంకారం ముక్త పదగ్రస్తంతో ఒక ముక్తామణి లాంటి యాంకర్. ముక్త పదగ్రస్తం అంటే చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒక సమాసంలో చివరి పదము వచ్చే దాంట్లో మొదటి పదం అవుతుంది. ఇప్పుడు శంకరాచార్యులు షట్పది స్తోత్రంలో ఉద్ధృత నగభిధనుజ ధనుజ కులామిత్ర ఇట్లా వస్తుంది అనమాట అది. కాబట్టి అట్లాంటి పద్యం చెప్పమన్నారు. ఆలోచించుకునే వరకు మీరు ఒక పద్యం ఇప్పుడున్న పొలిటికల్ మీద, ఇప్పుడు జరుగుతున్న అంశం మీద మీదైన శైలిలో చెప్పండి సార్. ఉభయ తెలుగు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని చెప్పండి. తెలుగు మహాసభల్లో మొన్న చంద్రశేఖరరావు గారు తెలంగాణలో చేసిన 5 రోజుల పాటు వారి శతావధానాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి చేశారు. అందరూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండే సహస్రావధానులు శతావధానులు అందరూ పార్టిసిపేట్ చేశారు దాంట్లో. అయితే రామశర్మ గారు, అసలు ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు కదా పండితులు, అక్కడ మీరు అవధానాలు చేసినప్పుడు ఆ సిచ్యువేషన్ని ఎలా బేర్ చేస్తారు? ఎలా ఉంటుంది ఆ టైంలో? అంటే ఏ సవాలు మనకి తెలియదు, ఎవరి నుంచి ఏ సవాలు వస్తుందో ఎలా విసురుతారో అనేది తెలియదు కదా, దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అదేంటంటే ఒక నవనవోన్మేషంగా ఉండేటువంటి మేధాశక్తితో దాన్ని మనము తట్టుకోవాల్సి ఉంటుంది, ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ ప్రశ్నలన్నీ కూడా. అందుకు సిద్ధమయ్యే అవధాన రంగంలోకి దూకుతాం. అంటే దానికి కూడా అంటే మీరన్న ఆ రంగంలోకి దూకాలి అంటే ఒక వయసు, దానికి తగిన పరిణితి అవసరం అది కూడా తోడ్పడుతుందా? అంటే అనుభవం తోడ్పడుతుంది. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే వయసు చాలా చిన్నది, ఇన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నారు కదా, దానికోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. అదే ఇప్పుడు ముఖ్యంగా అవధానానికి కావాల్సింది ఏమిటంటే ప్రాణప్రాయమైనటువంటిది ఆశుధార. కవిత్వం అనేటువంటిది వెంటనే చెప్పాలి, ఆశువుగా చెప్పాలి. రెండవది ఏంటంటే యుక్తి. అక్కడ మనం ఎక్కువ ఆలోచించడానికి అవకాశం ఉండదు. అందువల్ల యుక్తిగా దాన్ని సద్యస్ఫూర్తితో దాన్ని మనం పూరించాల్సి ఉంటుంది అన్నమాట. ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైనవి. ప్రాణప్రాయమైనటువంటి ఆశుధార, యుక్తి, సద్యస్ఫూర్తి, యుక్తితో కూడుకున్నటువంటి సద్యస్ఫూర్తి. ఈ రెండు ఉన్నప్పుడు ఎవరు ఏ ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా వాటిని క్రమంగా మనము చెప్పి విజయవంతం కావచ్చు. పైగా రామాయణంలో ఒక మాట అంటారు, ఏ పని చేయడానికైనా 4 గుణాలు కావాలి. యస్యత్వైతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతిర్ దృష్టిర్ మతిర్ దాక్ష్యం సకర్మసు నసీదతి అంటారు. ధృతి అంటే ముందు ఒక పని చేయాలంటే ధైర్యం ఉండాలి. ఇప్పుడు నేను రేపు వేదికెక్క ముందరే నేను భయపడుతూ కూర్చున్నానంటే అయ్యే పని కాదు అది. కాబట్టి ముందు ధృతి ఉండాలి. తర్వాత దృష్టి, ఇప్పుడు ఒక పని చేయాలంటే ఈ పని యొక్క పూర్ణ స్థితి ఏంటి అంటే నేను 0 నుంచి మొదలుపెట్టి ఎక్కడి వరకు తేవాలి దీన్ని అనే ఒక దృష్టి ఉండాలి. తర్వాత ధృతి దృష్టి, మతి. తర్వాత ఒక ఇది ఉన్నా కూడా మనకి ఇష్టం ఉండాలి, పని మీద చేయాలని ఒక ప్రేరణ ఉండాలి, అది మతి. దాని యందు మనం బుద్ధిపూర్వకంగా చేయాలి. ఇవన్నీ ఉంటే ఇప్పుడు ఒకరికి దృష్టి ఉండొచ్చు, భయం లేకపోవచ్చు, కాకపోతే చేసే సమర్థత లేదు, కాబట్టి దాక్ష్యం కూడా అన్నారు. ఈ 4 కలిసినట్లయితే దేనికైనా ఏ పని అయినా చేసేయచ్చు అని చెప్పి మనకి వాల్మీకి చెప్పారు. కాబట్టి ఈ గుణాలు కూడా అవధానంలోకి అన్వయిస్తాయని చెప్పి నా భావన. ఆ వాల్మీకి చెప్పినటువంటి అవి కూడా మీకు ప్రేరణేనా?
అంటే వాల్మీకి మరి కవికుల గురువు అన్నారు. మరి మధుమయ ఫణితీనా మార్గదర్శి మహర్షి అంటారు భోజరాజ్ చంపు రామాయణంలో. అసలు కవిత్వం అందంగా ఉండడానికి మార్గదర్శి ఎవరు అంటే వాల్మీకి మహర్షి అన్నారు. వైదర్భి రీతి అంటారు దాన్ని. కాబట్టి అందరు కవులకి వాల్మీకి శిరసాధార్యుడు. మీరు చెప్పింది రామచంద్ర చంద్ర లాలిత్య గుణసాంద్ర, ఇది ముక్త రామచంద్ర, చంద్రతో ఆగింది, చంద్రలాలిత్య గుణసాంద్ర, స్వార్థంగా నా పేరు కూడా కలిపేస్తుంది. రామచంద్ర చంద్ర లాలిత్య గుణసాంద్ర సాంద్ర కీర్తి సాంద్ర కీర్తి జనిత సకల మోద సాంద్ర కీర్తి జనిత సకల మోద సాంద్ర కీర్తి జనిత సకల మోద మోదమయ శుభాఖ్య. ఇక్కడ ఇది కాస్త వ్యాఖ్యానించాలి, ఎందుకంటే మోద మళ్ళీ ఒకటే అర్థంలో వాడని అనుకుంటారు. మోదమయ శుభాఖ్య అంటే రమయతి ఇది రామ, రమయతి అంటే ఆనందింపజేవాడు కనుక రాముడు. కాబట్టి మోదమయ శుభాఖ్య, మొదటిదేమో కీర్తి వల్ల ఆనందం కలిగిస్తాడని చెప్పి ఒక అర్థము, ఇక్కడ ఆనందం అనే అర్థము సార్థకమైన పేరు కలిగిన వాడు అని చెప్పి మోదమయ శుభాఖ్య ఆఖ్యాన మోదమయ శుభాఖ్య ఆఖ్యాన మణిదీప. నీ కథయే, నీ ఆఖ్యానము, నీ యొక్క చరితయే మాకు ఒక మణిదీపం లాగా మాకు దారిని చూపిస్తుంది అయ్యా. ఆఖ్యాన మణిదీప దీపమగుము తండ్రి దీపమగుము తండ్రి తెన్ను జోప, మాకు దారి చూపించడానికి నువ్వే దీపంగా ఉండి మమ్మల్ని నడిపించు తండ్రి అని థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఉంటుంది, అది చమత్కారంగా ఉంటుంది. దేంతో వదులుతామో దానితోనే మళ్ళీ నువ్వు ఒక పాదం ప్రారంభం కావడం, దానిలో ఒక అందం కనిపిస్తూ ఉంటుంది, అలంకారానికి తగ్గట్టు దానిలో అంత బ్యూటీ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నన్ను అడిగిన దానికి కూడా నేను స్పందిస్తున్నాను. చెప్పండి. ఇద్దరిని కూడా చెప్పమన్నారు మీరు. కలువకుంట్ల వంశానకు చలువరాజు, చలువరాజు కొత్త ప్రయోగం, చలువరాజు కేసీఆర్ ఉద్యమ కేసరియగు. చాలా బాగుంది. కేసీఆర్ ఎందుకంటే కేసీఆర్ కేసరి ఈ రెండు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. కేసీఆర్ అన్న ఉద్యమ కేసరియగు నిత్య విస్ఫూర్తి చిత్తుడు నిర్మలాంధ్ర నిత్య విస్ఫూర్తి చిత్తుడు నిర్మలాంధ్ర సాధ్వికి నిర్మలాంధ్ర సర్వభూమికి నిర్మలాంధ్ర సర్వభూమికి ఒక కితాబు చంద్రబాబు. ఆయన స్వర్ణాంధ్ర తీసేసి ఇప్పుడు నిర్మలాంధ్ర పెట్టుకుంటాడు. ఎందుకంటే ఇద్దరిని కూడా అట్లా పొగడం అంటే ఇక్కడ కేవలం కావలసింది ఏంటంటే పద్యంలో ఒక చమత్కారం అనేది ఉండాలి. అయితే పద చమత్కారమైనా ఉండాలి, లేకపోతే అర్థ చమత్కారమైనా ఉండాలి. ఉన్నప్పుడు మనము ఎదుటి వాళ్ళని ఎక్కువగా రంజింపజేయగలుగుతాం. పైగా ఈ చమత్కారం లేని పద్యాన్ని చెప్పమన్నారు, చమత్కారం లేని పద్యాన్ని అసలు చెప్పొద్దన్నారు. జగన్నాథ పండితులు ఏమంటారంటే, నువ్వు ఒక పాపం చేస్తే దాన్ని ఎట్లయితే దాచిపెడతావో, నువ్వు ఏ చమత్కారం లేని పద్యాన్ని అంత జాగ్రత్తగా దాచిపెట్టు అని చెప్పన్నారు ఆయన. ఈయన పెద్ద నవలి కృతి చెప్పిన పెద్ద నవలే, అల్ప కవిని పెద్ద నవలి అని చెప్పి నానా తిట్లు తిడతారు అక్కడ. కాబట్టి ఏదో ఒక రకమైన అర్థ చమత్కారం అన్నా శబ్ద చమత్కారం అన్నా ఉంటేనే ఆ కవిత్వానికి ప్రయోజనం, కావ్యానికి ప్రయోజనం. రైట్ లలిత, ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్